హలో స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్ 7 మ్యాథ్స్ పార్ట్ 2 చాప్టర్ 4 ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్ నెంబర్స్ ఫ్రమ్ 95 to 101 పేజ్ డిస్కస్ చేద్దాం. పిక్ ప్యాటర్న్స్ అండ్ రివీల్ ద రిలేషన్షిప్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇవన్నీ మెషిన్స్, దీస్ ఆర్ ద మెషిన్స్. ఇక్కడ ఈ 2 నెంబర్స్ ఏదో ఒక ఆపరేషన్స్, ఏదో ఈ మిషన్లోకి 2 నెంబర్స్ పంపిస్తే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అది కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు దీంట్లో చూసండి, 5 + 2 - 2 రాయొచ్చా? 5 + 2 7 - 2 5. ఇక్కడ 8 + 1 9 - 2 7 వచ్చింది. ఇక్కడ 9 + 11 20 - 2 18. ఇక్కడ 10 × 10 + 10 - 2 18. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? a + b - 2 is the expression here. a + b - 2 is the expression. Okay, next. Now take a formula. సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, 4 × 1 - +1 that is equal to 5. 6 × 0 0 + 1 that is equal to 1. 3 × 2 + 1 7. 10 × 3 + 1 10 3 is 30 + 1 here 31. సో ఏ ఫార్ములా ఉంది? ఫార్ములా ఏముంది? a × b + 1. Okay, that is the answer for this. Next question. ఈ క్వశ్చన్ ఏమంటారు అంటే, మేక్ ఏ ఫార్ములా ఆఫ్ ఆన్ యువర్ ఓన్. నువ్వే ఫార్ములా తయారు చేయి. లెట్ us assume నా ఫార్ములా వచ్చి a - b + 2. ఇప్పుడు మనం మెషిన్స్ తయారు చేద్దాం. మెషిన్ 4 2 అవుట్పుట్ 4 చూద్దామా ఒకసారి. 4 - 2 + 2 that is equal to 4. నెక్స్ట్ 8 4 పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 8 - 4 + 2 that is equal to 6. 8 9 10 10 - 4 6. నెక్స్ట్ 2 2 చూద్దామా. 2 - 2 + 2 that is equal to 2. Okay, next question. So what is the final formula? a b ఇక్కడ ఏం వస్తుందంటే a - b + 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సోమ్జిత్ నోటీస్ ఒక ప్యాటర్న్, ఒక శారీలో ప్యాటర్న్ ఇలా ఉంది. ఇక్కడ గమనించండి, ఏ డి సేమ్ ఉండే చూడండి ఇమేజెస్. ఏ అండ్ డి లుకింగ్ సిమిలర్, బి అండ్ ఈ సిమిలర్ ఉంది. ఇక్కడ సి అండ్ ఎఫ్ సిమిలర్ ఉంది. గమనించారా? ఈ రెండు ఇలా రిపీట్ అవుతుంది. ఎవ్రీ 3 ఈ ఫిగర్స్ రిపీట్ అవుతా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ 3 ఫిగర్స్. సో పొజిషన్, ఇది పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3, పొజిషన్ 4, పొజిషన్ 5, పొజిషన్ 6. అంటే దీని ప్రకారం పొజిషన్ 1 ఈజ్ అగైన్ రిపీటెడ్. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? పొజిషన్ 1 పొజిషన్ 4 దగ్గర రిపీట్ అవుతుంది. పొజిషన్ 2 వచ్చి పొజిషన్ 5 దగ్గర రిపీట్ అవుతుంది. పొజిషన్ 6 వచ్చి 3 వచ్చి పొజిషన్ 6 దగ్గర రిపీట్ అవుతుంది. సో ఇలా ప్యాటర్న్ ఉంది, ఈ ప్యాటర్న్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, సోమ్జిత్ వండర్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ వే టు డిస్క్రైబ్ ఆల్ ద పొజిషన్స్. నేను అన్ని పొజిషన్ చేయగలను. వేర్ ద డిజైన్ ఏ అపియర్స్. ఎక్కడ డిజైన్ ఏ అపియర్స్? బి అపియర్స్. మొత్తం ఇవి చాలా ఉంటాయి అన్నమాట.
సో ఆ ప్యాటర్న్ని దాన్ని ఏ పొజిషన్ ఎక్కడ వస్తుంది నువ్వు చెప్పగలుగుతావా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు చూడండి మనం ఒకసారి ఒక టేబుల్ రూపంలో రాద్దాం. డిజైన్ ఏ, డిజైన్ బి, డిజైన్ సి. ఇప్పుడు పొజిషన్ ఇప్పుడు పొజిషన్స్ అంటే పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3, అంటే పొజిషన్ ఇది ఫస్ట్ ప్లేస్, నాట్ ద పొజిషన్ దిస్ వన్. దీని ఫస్ట్ అకరెన్స్, ఫస్ట్ టైం అకరెన్సెస్, ఫస్ట్ టైం అకరెన్సెస్. ఫస్ట్ టైం ఎప్పుడు అకర్ అవుతుంది డిజైన్ ఏ, నెక్స్ట్ సెకండ్ టైం, థర్డ్ టైం అంటే ఫస్ట్ టైం T1, T2 సెకండ్ టైం, T3 అండ్ సో ఆన్. Tnth టైం ఎక్కడ అకర్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ అకర్ అయింది చూడండి, ఫస్ట్ పొజిషన్లో అయింది, పొజిషన్ 1లో అయింది డిజైన్ 1. నెక్స్ట్ 1 పొజిషన్ 1లో అకర్ అయింది, నెక్స్ట్ పొజిషన్ 4లో అకర్ అయింది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఎవ్రీ 3 ఎలిమెంట్స్ రిపీట్ అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ 1, 2 థర్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఏమవుతుంది +3 7 అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ చూడండి డిజైన్ 2 సెకండ్ పొజిషన్లో ఉంది, నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఆఫ్టర్ 3 ప్లేసెస్ 5th పొజిషన్ ఉంది, మళ్ళీ 8th పొజిషన్కి +3. సి డిజైన్ చూడండి ఇక్కడ పొజిషన్ 3 ఉంది, నెక్స్ట్ 6 ఉంది, నెక్స్ట్ 9. ఇప్పుడు ఈ పొజిషన్ 3 చూడండి ఇట్లా వెళ్తా ఉంటే ఇది మల్టిపుల్స్ 3, 3 2s are 6, సెకండ్ టైం 3 3s are 9, మల్టిపుల్స్ ఆఫ్ 3లో ఉంది. సో మల్టిపుల్ ఆఫ్ 3, సో దట్ ఈస్ ఈక్వల్ Tn ఏమవుతుంది 3 times of n. సో ఎంత టైం ఎప్పుడు అపీర్ అవుతుంది అంటే 3 times of n. ఇది 1 మైనస్ 3n మైనస్ 1, ఇదేమవుతుంది 3n మైనస్ 2 పొజిషన్, ఎందుకంటే డిజైన్ సి ఉంది కదా, 1 పొజిషన్ బ్యాక్లో డిజైన్ బి ఉంటుంది, ఇంకో 2 పొజిషన్స్ బ్యాక్లో ఏ ఉంటుంది. దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. ఆర్ ఐ కెన్ రైట్ 3n plus 2 or 3n plus 1. దీని 3n, ఇది ఎప్పుడు 3n డిజైన్ 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగినాడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడో చూడండి. పొజిషన్ 99, 122, 148. యూజ్ దిస్ టు ఫైండ్ వాట్ డిజైన్ అపియర్స్ అట్ పొజిషన్ అన్నాడు. సో 99 ఎలా రాయొచ్చు మనము, 99 పొజిషన్ 1 2 3 4 99 పొజిషన్ ఏ డిజైన్ వస్తుంది అనేది క్వశ్చన్. సో 99ని ఎలా రాయొచ్చు, ఇజ్ ఈక్వల్ టు 3 times 3 into 33 రాయొచ్చా, 3 into 33. సో ఇదేంది 3 మల్టిపుల్ ఆఫ్ 3, అంటే మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ముందు డిస్కస్ చేసేది డిజైన్ సి. నెక్స్ట్ 122 ఎలా రాయొచ్చు మనము, 3 into 40 plus 2, that is equal to multiple of 3 and plus remainder 2, that's 2. సో ఏ పొజిషను, బి డిజైన్ ముందు డిస్కస్ చేశాను. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3n plus 2, ఇది 3n. 148 ఎలా రాయొచ్చు మనము, 3 into 49 plus 1, that is equal to multiple of 3 plus 1 అంటే 3n plus 1,
సో ఏమవుతుంది డిజైన్ ఏ. చూడండి, దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా కాదు, ప్యాటర్న్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యాటర్న్ ఇన్ ద క్యాలెండర్. వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ఒక బాక్స్ తీసుకున్నారు ఇక్కడ, దీంట్లో 12, 13, 12, 13, 19, 20 ఈ ఒక బాక్స్ తీసుకున్నారు. ఇది ఈ బాక్స్ తీసుకుంటే 12, 13, 19, 20 తీసుకున్నప్పుడు ఈ డయాగ్నల్ సమ్మేషన్ అప్పుడు అంటే 19 ప్లస్ 13 దట్ ఈస్ ఈక్వల్ టు 32. ఇక్కడ 20 ప్లస్ ఈ రెండు సమ్మేషన్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 32. అండ్ ఇలానే ఇంకొక బాక్స్ తీసుకుంటే, లేకపోతే ఈ బాక్స్ తీసుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది 1, 2, 8, 9 చేస్తే ఇది 8, 9, 8, 9, 10 అయినా, దిస్ వన్ 9 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ 10 అయినా. సో సేమ్ ఉన్నాయి. ఇలా ఇది ఎవ్రీ 4 ఈ 2x2 బాక్సెస్లో ప్రతి దగ్గర వర్తిస్తుందా? నేను క్యాలెండర్లో మనకు 30 దాకే ఉంటాయి కదా, ఇంకా నేను ఎక్స్టెండ్ చేస్తాను అండ్ సో ఆన్. ప్రతి దగ్గర ఇది అప్లై అవుతుందా అనేది క్వశ్చన్. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తావు? అప్పుడు ప్రూవ్ చేయాలంటే ఏదో ఒక బాక్స్ తీసుకొని, సపోజ్ ఈ బాక్స్ తీసుకున్నాము, ఇంతకుముందు మనం చేసినా కదా 1, 2, 8, 9 2 చేసాము, దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఒక 10 అన్నాం. సో మనం అజంప్షన్ ఏం చేసుకోవాలంటే అది కరెక్ట్ కాదని. సపోజ్ ఇక్కడ ఏ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ 1 యాడ్ అయింది, సో ఏ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ అజంప్షన్, లేటెస్ట్ అజంప్షన్, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏముంది 1 ప్లస్ 7 7, సో ఏ ప్లస్ 7. ఇక్కడ దీని నుంచి దీనికి 1 యాడ్ అయింది, సో 1 ప్లస్ 8. ఇప్పుడు చూద్దాం, ప్రూవ్ చేద్దాం. ఇవి రెండు అడిషన్ చేద్దాం. ఏ ప్లస్ 1 ప్లస్ ఏ ప్లస్ 9, ఏ ప్లస్ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 2a ప్లస్ 8. ఇది ఇక్కడ ఏ ప్లస్ 8 దట్ ఈస్ ఈక్వల్ 2a ప్లస్ 8. సో ప్రూవ్ అయిపోయింది. సో ఫర్ ఎనీ 2x2 matrix, if we extend the calendar, diagonal summation of the diagonals are same. ఓకే, అది ఇలా ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటా, thus we have shown the diagonal sums are equal for any value of the for 2x2 square. Okay, next, ఇప్పుడు consider a set of numbers from the calendar having endless rows. ఇలా ఉంది. Find the sum of all the numbers. Compare it with the number in the center. ఇప్పుడు దీని సమ్ చేద్దాం. 8 ప్లస్ 14 ప్లస్ 22 ప్లస్ 16 ప్లస్ 15 ఇదన్నీ అడిషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 75 వస్తుంది. సో 75 ఇది 75కి ఈ సెంటర్ నెంబర్ ఏంది, దిస్ ఈస్ ఈక్వల్ 75 ఎలా రాయొచ్చు, 15 టైమ్స్ ఆఫ్ 5 టైమ్స్ ఆఫ్ 15 గా రాయొచ్చా, 15 5 75 అంటే 5 టైమ్స్ ఆఫ్ సెంటర్ ఎలిమెంట్, సెంటర్ నెంబర్ ఇదిగోండి 15. సో రిలేషన్ ఉంది కదా, సో టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ సెంటర్ నెంబర్. రిపీట్ దిస్, ఇది ప్రూవ్ చేసినాం. రిపీట్ దిస్ ఫర్ అనదర్ సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫార్మ్స్ దిస్ షేప్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఇలానే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేయాలా, ఇది మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఏమవుతుంది, 4 ప్లస్ 12 ప్లస్
18 plus 10 plus 11. ఇది total sum. Total sum of the numbers. That is equal to ఇది సమ్మేషన్ చేస్తే 55 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు? 5 times of దీన్ని ఎట్లా రాయొచ్చు? 5 into 11 రాయొచ్చు. సో 5 times of 11. సో 5 times of 11 అనేది ఏంది? సెంట్రల్ ఎలిమెంట్. 5 times of సెంటర్ నెంబర్. సో ద ప్యాటర్న్ సేమ్ అయింది చూడండి, పైన బాక్స్కి ఇదే. సో క్యాలెండర్లో మీరు ఏ ప్యాటర్న్ ఇలా తీసుకుంటే అది ఇలా రిలేషన్ ఉంటుంది. టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ సెంటర్ నెంబర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. మరి అన్ని దాంట్లకు ఉంటుందని ఎలా ప్రూవ్ చేస్తావు అనేది క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. సో ఈ పైన ఉండే ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ పైన రాస్తాను ఆన్సర్, ఇక్కడే ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ ఎంత ఉంది? 4, 11, 18, 10, 12 కదా. సో ఎగ్జాంపుల్ మనము సెంటర్ దాన్ని ఏ అనుకుంటే ఇక్కడ ఏముంది? a plus 1 ఉంది. ఇక్కడ ఏముంది? లెఫ్ట్ సైడ్ a minus 1 ఉంది. ఇక్కడ సో 11 minus 7 కదా. సో a minus 7, ఇది 11 plus 7, ఇక్కడ a plus 7. ఓకేనా? ఓకేనా? ఒక జనరల్ ఈక్వేషన్, దీన్ని ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? సమ్ ఆఫ్ నెంబర్స్, టోటల్ సమ్ ఆఫ్ నెంబర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a minus 7 plus a plus 1 plus a plus 7 plus a minus 1 plus a that is equal to minus 7 plus 7 cancel, 1 minus 1 cancel, 1 2 3 4 5 a's that is equal to 5 times of a, that is equal to 5 times of center number. సో నువ్వు ఫైనల్గా ఈ షేప్లో ఉంటే అప్పుడు జనరల్ ఫామ్లో అప్పుడు ఎలా రాయొచ్చు అంటే టోటల్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద అబోవ్ షేప్ in the endless calendar ఎలా ఉంది? 5 times ఆఫ్ సెంటర్ నెంబర్. ఓకే, అది కంక్లూడ్. వాట్ యు కంక్లూడ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, next, find other shapes for which sum of the numbers within the figure always a multiple of one of the number. ఏదో వేరే షేప్ తీసుకోండి, దాని సమ్మేషన్ చేయండి, అప్పుడు ఆ సమ్మేషన్ ఉంటుంది కదా, టోటల్ సమ్ ఆ షేప్లో ఉండే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ఎనీ షేప్ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ one of the numbers అన్నారు.
ఇది చూద్దాం. మనం ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు దీని టోటల్ సమ్ ఏమవుతుంది? టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4 + 5 + 10 + 11 + 12. దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఎంత? 45. సో ఇట్ ఈస్ ఏ, ఇక్కడ చూడండి 45 ఉంది. ఇట్ ఈస్ ఏ 5 టైమ్స్ ఆఫ్ 11. సో 5 టైమ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద నెంబర్. ఇదిగో 5 ఉందా? ఈ 11 అనేది ఏంది? వన్ ఆఫ్ ద నెంబర్. Find other shape arrays within this is always a multiple of one of them. Okay, okay, example this. Next, mastic patterns. ఓకే, ఇప్పుడు దీనికి ఒక టేబుల్ వేద్దాం, స్మాల్ టేబుల్. అప్పుడు నీకు ప్యాటర్న్ అర్థమవుతుంది. ట్రయాంగిల్స్ ఎన్నోడే చూద్దాం. ట్రయాంగిల్స్, తర్వాత స్టిక్స్. ఇక్కడ ఈ ట్రయాంగిల్లోనే మీకు మొత్తం దాని ప్యాటర్న్, దాని ఫార్ములాస్ అని మనం చేసేయచ్చు. ఇప్పుడు స్టెప్ 1లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 ట్రయాంగిల్. ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 1 2 3 స్టిక్స్ ఉన్నాయి. స్టెప్ 2లో చూడండి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 ట్రయాంగిల్స్. స్టెప్ 2 ట్రయాంగిల్స్. ప్యాటర్న్ గమనించండి. నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎంత ఉన్నాయి? 1 2 3 4 5 స్టిక్స్. స్టెప్ 3లో ఏమైనా ఉన్నాయి? ట్రయాంగిల్స్ 1 2 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అండ్ స్టిక్స్ వచ్చి 1 2 3 4 5 6 7. స్టెప్ 4లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4. స్టిక్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9. Can you tell me how many sticks are there will be in the next step అన్నాడు. అంటే స్టెప్ 3. స్టెప్ 5 ఏమవుతుంది అన్నాడు. చూద్దాము. స్టెప్ 5 ప్యాటర్న్ చెప్పండి. స్టెప్ 4 ఉంది. స్టెప్ 1కి 1, స్టెప్ 2కి 2 ట్రయాంగిల్స్ 3 4, స్టెప్ 5కి 5 ట్రయాంగిల్స్. హౌ మెనీ మ్యాచ్ స్టిక్స్ అన్నాడు. ట్రయాంగిల్స్ అది. మ్యాచ్ స్టిక్స్ ఎన్ని అవుతాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ప్యాటర్న్. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు చూడండి S1 ఫస్ట్ స్టెప్ లో 1 3 2 5. ఇక్కడ గమనిస్తే 1 into 2 + 1గా రాయొచ్చా? దీని ఎట్లా రాయొచ్చు? 2 into 2 + 1 4 + 1 5. ఇది 3 into 3 2 into 3. స్టెప్ 3లో 2 into 3 + 1 6 + 1. 2 into 4 + 1 రాయొచ్చా? స్టెప్ 5లో 2 into 5 2 times of 4 + 1 2 5 10 11 వచ్చేసింది. అదే స్టెప్ వైలో తీసుకున్నాం. స్టెప్ వై ఏమవుతుంది? వై ట్రయాంగిల్స్ వస్తాయి. వై ట్రయాంగిల్స్ ఇక్కడ ఏమవుతుంది? 2 into y + 1. సో ఏమవుతుంది? 2 into y + 1. ఓకే, అది కాదు, ఇంకొక విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది? 3. సెకండ్ స్టెప్లో 3 స్టిక్స్ ఉన్నాయి. 3 + 2 యాడ్ అయినాయి కాబట్టి 5. ఇక్కడ 3 + ఇంకో 2 స్టిక్స్ యాడ్ అయినాయి థర్డ్ స్టెప్లో. స్టిక్స్ ఇక్కడ స్టెప్ 4లో 3 + 2 + 2 + 2 యాడ్ అయింది. స్టెప్ 5లో 3 + 2 + 2 + 2 + 2 + 2 + 2. సో ఇది ఒక ప్యాటర్న్ చూడండి. స్టెప్ 2లో 2 1 2 వచ్చింది. స్టెప్ 3లో 3 2s వచ్చినాయి. 2 2s వచ్చినాయి. ఇప్పుడు చూడండి
స్టెప్ 4లో 1 2 3 ఉంటాయి. అంటే అప్పుడు స్టెప్ వై ఏమవుతుంది, 3 ప్లస్ 3 ఉంటుంది. ఈ ఎన్ని టూస్ వస్తాయి, ఇక్కడ ఎన్ని టూస్ ఉన్నాయి, ఇది 5 మైనస్ 1 టూస్ ఉన్నాయి. ఇక్కడ 4 మైనస్ 1 టూస్ ఉన్నాయి. ఇక్కడ ఏ స్టెప్ అయితే 3 మైనస్ 1 ఇంటూ టూస్ ఉన్నాయి, 2 2 జా 4. ఓకేనా. ఇక్కడ 2 మైనస్ 1 ఇంటూ 2 1 2 ఉంది. సో స్టెప్ వై ఏమవుతుంది, స్టెప్ వైలో y మైనస్ 1 ఇంటూ 2. సో ఇది వన్ వే అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇవి రెండు సేమ్ కాదని. దీన్ని సింప్లిఫై చేస్తాం. 3 ప్లస్ 2y మైనస్ 2 దట్ ఈస్ 2y ప్లస్ 1. సో రెండు సేమే, బోత్ ఆర్ సేమ్. రెండు బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ అంతా డిస్క్రిప్షన్ అంతా అదే ఇచ్చింది చూడండి. 2 యాడ్ అయినాయి, నెక్స్ట్ 2 యాడ్ అయినాయి, ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడినాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టిక్స్ నీడెడ్ ఫర్ స్టెప్ 33, 84 అండ్ 108 అన్నమాట. మీకు జనరల్ ఫార్ములా ఏంటి మనం చేసాము ఇక్కడ, స్టెప్ వైకి ఏమవుతుంది 2y ప్లస్ 1. అప్పుడు స్టెప్ 33కి ఏమవుతుంది 2 ఇంటూ 33 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ 66 ప్లస్ 67. స్టెప్ 84కి 2 ఇంటూ 84 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 84 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 169, 168 ప్లస్ 1. స్టెప్ 108కి ఏమవుతుంది 2 ఇంటూ 108 ప్లస్ 1, 2 ఇంటూ 108 ఈజ్ ఈక్వల్ టు 218, 216 ప్లస్ 1 270. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఇదే. ఇప్పుడు ఏం చేసినంటే, సో దేర్ ఈస్ అ డిఫరెంట్ వే టు కౌంట్. నేను అలా కాదు, ఇంకో విధంగా కౌంట్ చేస్తాను. అంటే హారిజాంటల్ వన్స్, హారిజాంటల్ ఎన్ని ఉండే, ఇక్కడ ఒక హారిజాంటల్ ఉంది, దీంట్లో ఒక హారిజాంటల్, దీంట్లో 1 2 హారిజాంటల్స్, దీంట్లో 1 2 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. హారిజాంటల్ లైన్స్ ఇక్కడ 3. వర్టికల్ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2, దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 1 2 3, దీంట్లో 1 2 3 4. హారిజాంటల్ దీంట్లో 1, ఇక్కడ 1 2 1 2 3, ఇలా చేసి స్టెప్ 3లో ఎలా ఉంటుంది అండ్ స్టెప్ 4లో ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు నేను కూర్చున్నాం. ఇప్పుడు హారిజాంటల్ లైన్స్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ స్టెప్ 4. ఇప్పుడు హారిజాంటల్ లైన్స్, నెక్స్ట్ డయాగ్నల్స్. వాళ్ళ ప్యాటర్న్ అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఇమేజ్ చూస్తున్నాం, ఇమేజ్ ఉండాలి ఎదురుగా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 స్టెప్ 1లో. డయాగ్నల్స్ 1 2, స్టెప్ 2లో 1 2 is the horizontal line, 2 horizontal lines. Vertical lines 1 2 3. Step 3 లో horizontal lines 1 2 3, 3 horizontal lines. Diagonals ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. స్టెప్ 4లో ఏమవుతుంది, ఇక్కడ చూడండి స్టెప్ 1లో 1 2 2 3 3, ఇక్కడ 4 ఉంటాయి హారిజాంటల్ లైన్స్. డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ చూడండి 3లో 4 అయింది, అంటే 1 అడిషన్ అయింది. 2లో 1 అయింది, 1 అడిషన్ అయింది. ఇక్కడ మీరు ప్యాటర్న్ గమనించారు, ఇక్కడ 1 అడిషన్, ఇక్కడ
+1 అంటే ఇక్కడ 5 ఉంటాయి. అండ్ సో ఆన్. ఇప్పుడు డయాగ్రామ్ కనుక ఏమన్నాడు, ఇంకో డయాగ్రామ్ ఎలా అవుతుంది చూడండి. ఇది ఆల్రెడీ ఉన్న డయాగ్రామ్. ఉందా? ఇప్పుడు ఏమవుతుంది, 1 2 3 కదా. ఫోర్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి హారిజాంటల్ లైన్స్? 1 2 3 4 హారిజాంటల్ లైన్స్. ఇది వన్ స్టెప్ 4. ఇది స్టెప్ 4. నెక్స్ట్ డయాగ్నల్స్ 1 2 3 4 5. 5 ఓకేనా. సిమిలర్ ఇంకా ప్యాటర్న్ ఇది ఏమన్నారు, ఎందుకంటే ప్లేస్ డయాగ్నల్. ఓకే, నెక్స్ట్ అది నెక్స్ట్ క్వశ్చన్లో ఉన్నట్టుంది. ఎందుకు డయాగ్రామ్ ఏమన్నారు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. స్టెప్ 5లో ఏమవుతుంది, ఇక్కడ 5 + 1 6. స్టెప్ వైలో y అవుతుంది, ఇక్కడ y + 1. అంతేనా. సో టోటల్ స్టిక్స్ ఏంది, ఇది ప్యాటర్న్ అయింది. హౌ డస్ ద నెంబర్ ఆఫ్ స్టిక్స్ చేంజ్ ఇన్ ఈచ్ ఓరియంటేషన్ యాజ్ స్టెప్స్ ఇంక్రీజెస్? ఎలా ఇంక్రీజ్ అవుతుంది, హౌ డస్ ద నెంబర్ ఆఫ్ స్టిక్స్ అంటే హారిజాంటల్ లైన్ 1 ఇంక్రీజ్ అవుతుంది. హారిజాంటల్ స్టిక్స్ increase by 1 and diagonal sticks increase by 2. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. Write an expression for the number of stick at step y in each orientation. ఇదే ఫార్ములా. సెకండ్ ఆన్సర్ ఏంటి, సో హారిజాంటల్ ఓరియంటేషన్ లో స్టెప్ y లో y స్టిక్స్, అది జనరల్ ఫార్ములా, జనరల్ ఎక్స్ప్రెషన్. డయాగ్నల్ లో y + 1. Do the two expressions add up to 2y + 1? చూద్దాం ఈ క్వశ్చన్ ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది, సో sy is equal to y plus y plus 1, that is equal to 2y plus 1. Yes, the two expressions add, so yes, two expressions add up to 2y plus 1. Okay, that's it. Thank you, students. Please like and subscribe. Thank you.